అందరికీ నమస్కారం। ఈ రోజు మనము వేరుశెనగ పంట మీద మనము పంటలో వచ్చేటువంటి కలుపుకు సంబంధించి మనము ఇక్కడ ట్రయల్స్ అనేది చేస్తున్నాము। మనకు ప్రీ ఎమర్జెన్సీ కానీ పోస్ట్ ఎమర్జెన్సీ కానీ మనము దానికి సంబంధించిన కెమికల్స్ రసాయనాలను ఉపయోగించి మన కలుపు నివారణ గురించి మనం ఇక్కడ ఫీల్డ్ ట్రయల్స్ అనేది చేస్తున్నాము। సో ఇక్కడ మనకు మొత్తము 12 రకాల ట్రయల్స్ అనేది చూస్తున్నాము। ఆ ట్రీట్మెంట్స్ కింద మనం పరిగణించాము T1 నుండి T12 వరకు। అదే విధంగా 3 రెప్లికేషన్స్ అనేది తీసుకున్నాం అన్నమాట। ఈ 3 రెప్లికేషన్స్ అంటే మనము 12 రకాల ట్రీట్మెంట్స్ అనేది 3 విధాలుగా మనం అప్లై చేస్తున్నాము। ఒకటి ప్రీ ఎమర్జెన్సీ అని, పోస్ట్ ఎమర్జెన్సీ అని, ఎర్లీ పోస్ట్ ఎమర్జెన్సీ అనేసి రకరకాలుగా ఉంటాయి మన కెమికల్స్ రసాయనాలు। సో అవి పెండిమిథైలిన్ కానీ, ఆక్సిఫ్లోరోఫాన్ కానీ, అదేవిధంగా ఇమాజెతఫర్ కానీ, కుజ్లాఫిథైల్ కానీ ఇలాంటివి మనము ఈ వేరుశెనగ పంటలో మనం ఉపయోగించి మనం ఎంతవరకు కలుపు నివారిస్తాము। అదేవిధంగా వీడర్ను ఉపయోగించి కానీ నెక్స్ట్ మనము కంట్రోల్ అని ఒక ప్లాట్ సపరేట్గా వదులుతాం అనమాట। ఆ కంట్రోల్ ప్లాట్లో మనము వీడింగ్ ఏం చేయమన్నమాట, క్లీన్గా అట్టే పెడతాము। వీడి ఎంత వచ్చినా కూడా తర్వాత కౌంట్ చేస్తాము। సో మనం ఈ కెమికల్స్ ఎప్పుడైతే ఉపయోగించిన తర్వాత ఎంతవరకు కంట్రోల్ అయింది వీడ్ అనేది మనకు మెయిన్ కాన్సెప్ట్। సో ఈ ప్రయోగం ద్వారా, ఈ ఫీల్డ్ ట్రయల్స్ ద్వారా మనము తక్కువ మోతాదులో రైతు అనేటువంటి అతను ఏ విధంగా వీడిని కలుపుని కంట్రోల్ చేయగలడు అనేటువంటి దాన్ని మనం పరిగణన చేసి రైతుకి చెప్తాం అనమాట। సో ఏ కెమికల్ ఎక్కువగా ఉపయోగపడింది కలుపు నివారణలో, అదే విధంగా ఆ కలుపు నివారించిన ప్లాట్ అనేది మనకి ఎంత లాభం వచ్చింది। సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ విధంగా మనం ప్లాట్స్ అనేది డివైడ్ చేసాము। సో ఇక్కడ టేప్ వేసాం కదా, సో ఇది వచ్చి మనం ఈ విధంగా స్క్వేర్ లాగా చేసుకుంటాం అనమాట। స్క్వేర్ లాగా చేసుకునేసి సో పర్టికులర్ ప్లాంట్, ఈ ప్లాట్లో ఒక కెమికల్ యూజ్ చేసి ఉంటాం। ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము T3 R3 అయింది అంటే ట్రీట్మెంట్ 3 అనమాట। R3 అంటే మూడవ ట్రీట్మెంట్ మనం ఇక్కడ అప్లై చేసాము। సో ఇదే విధంగా ఆ పక్క దాంతో మనం వేరే ట్రీట్మెంట్ అప్లై చేసి ఉంటాము, అది రో 2 అవుతుంది। సో ఆ విధంగా మనకు 3 రోలు ఉంటుంది। సో ఇది వచ్చి రో నెంబర్ 3 అనమాట। దీంతో వచ్చి ఈ ప్లాట్ తీసుకున్నాం కదా, సో ఈ ప్లాట్లో వచ్చేటి మనము దీంతో ఒక 2-3 ప్లాంట్స్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటాం। 2-3 తీసుకునేసి దాంతో ఎన్ని ఆకులు వచ్చాయి, ఎంత హైట్ వచ్చింది, దీంతో ఏ రకమైన కలుపు వచ్చింది అన్నిటి పరిగణనకి తీసుకునేసి తర్వాత మనకి లాస్ట్ మూమెంట్లో 3 మంత్స్ తర్వాత మనం ఎన్ని కాయలు వచ్చి అది సపరేట్ చేస్తాం। సో ఒక మొక్కకు వచ్చినటువంటి కాయలు పరిగణనకు తీసుకునేసి మనం ఎంత ల్యాండ్లో వేసినట్టే దాన్ని మొత్తం కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది। సో ఈ విధంగా చేయడం వల్ల అంటే మనము ఫీల్డ్ ట్రయల్స్లో మనం ఏదైతే రసాయనము ఎక్కువగా ఉపయోగపడుతుందో, అంటే కలుపు ఎక్కువ నివారించగలమో ఆ ప్లాట్లో మనం ఎక్కువ లాభం అనేది చూసే అవకాశం ఉంటుందని మనం రైతుకి తెలియజేసే అవకాశం ఉంటుంది। సో అందుకనేసి ఇక్కడ మనము 12 రకాలు కెమికల్స్ యూజ్ చేసాము। అందులో కూడా మనము 3 మంత్స్ క్రాప్, ఇది 90 to 110 డేస్లో క్రాప్ అనేది ఫినిష్ అవుతుంది। సో మనం ఆ కెమికల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం స్ప్రేయర్తో స్ప్రే చేయడం కానీ, నెక్స్ట్ కలుపు తీసేది కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్। సో ఇందులో మనకి ఏదైతే బెస్ట్ మెథడ్ అంటే కలుపు తీయడంలో ఏదైతే మంచి విధానం ఉందో దాన్ని మనం రైతులకి చెప్పడం జరుగుతుంది। సో